ఏపీడిఎస్సి ఎస్జిటి ఇంపార్టెంట్ బిట్స్. మొదటి బిట్టు, సమాచార హక్కు చట్టం 2005వ సంవత్సరంను ఆమోదించిన రోజు. జవాబు జూన్ 15, 2005. సమాచార హక్కు చట్టం 2005 వర్తించరాని రాష్ట్రం. జవాబు జమ్మూ కాశ్మీర్. కేంద్ర సమాచార కమిషన్ను ఎవరు నియమిస్తారు? రాష్ట్రపతి. తర్వాత బిట్టు, రాష్ట్ర సమాచార కమిషనర్లు పదవీ కాలం 5 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాల వరకు వచ్చే వరకు. తర్వాత బిట్టు, భారతదేశం అంతర్జాతీయ బాలల హక్కు ఒప్పందాన్ని ఆమోదించిన రోజు. 11 డిసెంబర్ 1992. తర్వాత బిట్టు, ప్రాథమిక విద్యను నిర్బంధం చేసి అందరికీ ఉచిత విద్య అందించాలని పేర్కొన్న ఐక్యరాజ్య సమితి బాలల హక్కుల ప్రకటన ఏటి? 28వ ప్రకటన. తర్వాత బిట్టు, చైల్డ్ రైట్స్ కన్వెన్షన్లో ఆర్టికల్ 28 అనేది బాలల విద్యా హక్కు. తర్వాత బిట్టు, జాతీయ మహిళా కమిషనర్ చట్టం ఎప్పుడు? 1990. బాల కార్మికుల నిషేధ చట్టం 1986. జాతీయ మానవ హక్కుల కమిషన్ ఏర్పడిన సంవత్సరం 1993. 86వ రాజ్యాంగ సవరణ 2002 ప్రకారం 6 నుండి 14 సంవత్సరాల లోపు పిల్లలందరికీ ఉచిత నిర్బంధన విద్యను రాజ్యం చట్టం నిర్ణయించిన తీర్మానంలో సమకూర్చాలని అని పేర్కొన్న ప్రకటన ఏది? 21A ప్రకటన. ఆరోగ్య హక్కును సూచించిన ఆర్టికల్ 21వ ఆర్టికల్. లోక్సభలో సమాచార హక్కు చట్టం ఆమోదం పొందిన తేదీ 11 మే 2005వ సంవత్సరం. సమాచార హక్కు జాతీయ స్థాయిలో అమల్లోకి వచ్చిన తేదీ 12 అక్టోబర్ 2005. నిబంధన 24 ద్వారా పరిశ్రమలు గనుల్లో ఏ వయసు బాలులు పనిచేయకుండా నిషేధించింది? 14 సంవత్సరాల లోపు బాలికలు. సమాచార హక్కు చట్టం అమల్లోకి వచ్చిన సంవత్సరం అక్టోబరు 2005వ సంవత్సరం. ప్రైవేటు పాఠశాలలో పేద విద్యార్థుల కోసం కేటాయించవలసిన రిజర్వేషన్ 25% రిజర్వేషన్. విద్యా నిర్వచనాలు. విద్య అనగా ఎడ్యుకేషన్. విద్ అనగా ఇది సంస్కృతం ధాతు నుండి ఉత్పత్తి అయింది. విద్య అనగా తెలుసుకోవడం అని అర్థం. విద్య ఆంగ్లంలో ఎడ్యుకేషన్ అంటారు. ఎడ్యుకేషన్ అనే ఆంగ్ల పదం ఎడ్యుషియర్ అనే లాటిన్ పదం నుండి ఉద్భవించింది. ఎడ్యుకేర్ అనగా పెంచడం లేదా వృద్ధిలోకి తేవడం. ఎడ్యుకేషన్లో ఎఫ్ అంటే అవుట్ ఆఫ్ అని, డూకో అంటే వృద్ధిలోకి తీసుకుని రావడం అని అర్థం. దీని యొక్క నిర్వచనాలు: మనిషిని స్వావలంబికుడుగా నిస్వార్థపరుడుగా తయారు చేసేదే విద్య. ఇది ఋగ్వేదంలో తెలియజేయబడింది. మోక్ష సాధనకు దారి తీసేదే విద్య.
ఉపనిషత్తుల్లో తెలియజేయబడింది. ఆత్మ సాక్షాత్కారమే విద్య. శంకరాచార్యులు గారు తెలియజేశారు. దుఃఖాన్ని నివారించడమే విద్య. బౌద్ధ సిద్ధాంతంలో తెలియజేయబడింది. ఆత్మజ్ఞానమే విద్య. మానవుని కర్మన్యుసారంగా చేసేదే విద్య. ఇది భగవద్గీతలో రాయబడి ఉంది. మనిషిని శీలవంతుడుగాను సమాజానికి ఉపయోగపడేవాడుగాను తీర్చిదిద్దేదే విద్య. యజ్ఞవల్కుడు అనే ఋషి తెలియజేశాడు. జీవితంలో వచ్చే సమస్యలను పరిష్కారమే చూపేదే విద్య. జిడ్డు కృష్ణమూర్తి గారు తెలియజేశారు. ప్రతి మనిషిలోని దైవత్వం వెలుగు తీసేదే విద్య. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు తెలియజేశారు. మనిషిలోని శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శక్తులను బహిర్గతం చేయడమే విద్య. మన జాతిపిత గాంధీజీ గారు తెలియజేశారు. ఆత్మ ఎదుగుదలకు కావలసిన అంతర్గత శక్తులు బహిర్గతం చేయుటకు సహాయపడేదే విద్య. దీన్ని అరవిందుడు తెలియజేశాడు. శీల నిర్మాణమే విద్య. దయానంద సరస్వతి గారు తెలియజేశారు. దేని ద్వారానైతే శీలం ఏర్పడుతుందో, బుద్ధి వికసిస్తుందో, మానవత శక్తులలో నిలబడతాడో అదే విద్య అని స్వామి వివేకానంద గారు తెలియజేశారు. ఆరోగ్యవంతమైన శరీరంలో ఆరోగ్యవంతమైన మనస్సును సృష్టించడమే విద్య. అరిస్టాటిల్ గారు తెలియజేశారు. తప్పులను తొలగించి సత్యాన్ని అన్వేషణ చేసేదే విద్య. సోక్రటీస్ తెలియజేశారు. సంతోషాన్ని, బాధను సరి సమానంగా పొందగల సామర్థ్యాన్ని పెంచడమే విద్య. ప్లేటో అనే శాస్త్రవేత్త తెలియజేశాడు. సహజమైన, సహజశీలమైన, ప్రగతిశీల వికాసాన్ని కలిగించేదే విద్య అని ఫెస్టాలజీ తెలియజేశాడు. జీవిలో అవసరించి ఉన్నదాన్ని వినర్తనం చేసేదే విద్య అని ప్రోవెల్ తెలియజేశాడు. శిశువు తన ఉత్తమ సామర్థ్యాల ద్వారా తన వంతు కర్తవ్యాన్ని నిర్వహించడమే జీవితానికి సంబంధించిన సంపూర్ణ కవిత్వం, వికాసం కలిగించడమే విద్య అని టాన్ అనే శాస్త్రవేత్త తెలియజేశాడు. వయస్సును నియంత్రించడమే విద్య. ఎమర్సన్ తెలియజేశాడు. వ్యక్తి ఆలోచన శక్తిని పెంపొందించడమే సరైన విద్య అని డేక్టర్ తెలియజేశాడు. సంపూర్ణ జీవితానికి సమాయుక్తం పరచడమే విద్య అని స్పెన్సర్ తెలియజేశారు. పరిణితి చెందిన వారు చెందిన వారిపై చూపు ప్రభావం విద్య అని రెడిన్ అనే వ్యక్తి తెలియజేశారు. వ్యక్తి సంపూర్ణమైన మూర్తత్వం రూపకల్పన చేయట ద్వారా మంచి కర్తవ్యంగా రూపుదిద్దుటకు తోడ్పడేదే విద్య అని బాపూజీ గాంధీ గారు తెలియజేశారు. వ్యక్తి సంపూర్ణ వికాసం, పురోగతిని పొందే ఎదురయ్యే సమస్యలను పరిష్కారం ఇవ్వగలిగేదే విద్య అని రవీంద్రనాథ్ ఠాగూర్ గారు తెలియజేశారు. శిశు వృద్ధి జీవితాంతం కొనసాగే ప్రక్రియే విద్య అని జాకిర్ హుస్సేన్ గారు తెలియజేశారు. ప్రజలు అవసరాలకు, ఆశయాలను తగినట్టు ఉన్నదే అసలైన విద్య అని కొఠారి కమిషనర్ గారు తెలియజేశారు. మానవులలో అంతర్గిక ఉన్న దైవంశ సంపూర్ణత వ్యక్తిని చేయడమే విద్య అని స్వామి వివేకానంద గారు తెలియజేశారు.
ఈ యొక్క విద్యా నిర్వచనాలు ఖచ్చితంగా ప్రతి ఒక్కటి వచ్చినట్లయితే మనకు డిఎస్సిలో రావడానికి అవకాశం ఉంది. విద్యలో రకాలు. విద్యను పాఠ్య ప్రణాళిక బోధనా పద్ధతుల ఆధారంగా 3 రకాలుగా విభజించవచ్చును. అందులో మొదటిది నియత విద్య. ముందుగా లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని దానిలో అనుగుణంగా నిర్ణీత కాలంలో పద్ధతి ప్రకారం జరిగే విద్యను నియత విద్య అంటారు. ఉదాహరణకి పాఠశాలలు, కళాశాలలు, గ్రంథాలయాలు, మ్యూజియం, జంతు ప్రదర్శనశాల. అనగా ముందుగా లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని దానికి అనుగుణంగా నిర్ణీత కాలంలో పద్ధతి ప్రకారం జరిగే విద్యను నియత విద్య అంటారు. రెండోది యాదృచ్ఛిక విద్య. ముందుగా ఒక లక్ష్యంగానే నిర్ణీత సమయం లేకుండా అభ్యాసనం జరుగుతుంది అని అభ్యాసకుని తెలియకుండా జరిగే విద్యను యాదృచ్ఛిక విద్య అంటారు. వ్యక్తి ఈ విద్య ద్వారానే ఎక్కువ విజ్ఞానాన్ని పొందుతాడు. వ్యక్తి పుట్టిన దగ్గర నుండి చనిపోయే వరకు ఈ విద్య జరుగుతుంది. ఉదాహరణకి కుటుంబం, సమాజం, సాంఘిక మత పరిస్థితులు మొదలైనవి. అనియత విద్య. విద్య పూర్తి కాకుండా మధ్యలో బడి మానివేసిన వారు కోసం నూతనంగా వచ్చిన విద్య ప్రక్రియని అనియత విద్య అని, దూర విద్య అని అంటారు. మరోసారి, విద్య పూర్తి కాకుండా మధ్యలో బడి మానేసిన వారు కోసం నూతనంగా వచ్చిన విద్య ప్రక్రియే అనియత విద్య అని, దీనిని దూర విద్య అని కూడా అంటారు. దూర విద్య కేంద్రాలు ఇందిరాగాంధీ సార్వత్రిక విశ్వవిద్యాలయం. ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు పదోన్నత కోసం దూర విద్య డిగ్రీ చేయడం. దేశంలో తొలి సార్వత్రిక విశ్వవిద్యాలయం డాక్టర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం హైదరాబాదులో 1982లో దీన్ని స్థాపించారు. ప్రపంచంలో అతిపెద్ద సార్వత్రిక విశ్వవిద్యాలయం ఇందిరాగాంధీ సార్వత్రిక విశ్వవిద్యాలయం IGNOU ఢిల్లీలో 1985లో స్థాపించారు. విద్యా ధ్రువ ప్రక్రియలు. విద్యను బోధనా ప్రక్రియగా భావించినట్లయితే దీనిలో ఉపాధ్యాయుడు, విద్యార్థి, బోధన విషయం ఉంటాయి. వీటి ఆధారంగా విద్యను 3 ధ్రువాలుగా వర్గీకరించారు. మొదటిది ఏకధ్రువ ప్రక్రియ, రెండోది ద్విధ్రువ ప్రక్రియ, మూడోది త్రిధ్రువ ప్రక్రియ. ఏకధ్రువ ప్రక్రియ. దీనిలో ఉపాధ్యాయుడి ప్రధాన పాత్రధారుడు. విద్యార్థితో సంబంధం లేకుండా మొత్తం విద్యపై ఉపాధ్యాయుడే ఆధిపత్యం చలామణి చేస్తాడు. ఇది చాలా పురాతన పద్ధతి. ఉదాహరణకి వేద విద్య. ద్విధ్రువ ప్రక్రియ. దీనిని జాన్ ఆడమ్స్ ప్రతిపాదించారు. ఇందులో ఉపాధ్యాయుడు, విద్యార్థి ఉంటారు. వారి ఒకరిపై ఒకరు ప్రభావం చూపిస్తాయి. ఒకరు బోధిస్తే మరొకరు నేర్చుకుంటారు. ఒకరు నిర్దేశిస్తే మరొకరు అనుసరిస్తారు. ఉపాధ్యాయునికి విద్యార్థి మధ్య సంబంధం బలంగా ఉంటుంది. త్రిధ్రువ ప్రక్రియ. ద్విధ్రువ ప్రక్రియ సంతృప్తి చెందక జాన్ డ్యూ దీనిని ప్రతిపాదించారు. మరోసారి, ద్విధ్రువ ప్రక్రియ సంతృప్తి చెందక జాన్ డ్యూ ప్రతిపాదించాడు. దీనిలో ఉపాధ్యాయుడు విద్యార్థితో పాటు పాఠ్య విషయం ఉంటుంది. మరోసారి, దీనిలో ఉపాధ్యాయుడు విద్యార్థితో పాటు పాఠ్య విషయం ఉంటుంది. ఇది ఆధునిక పద్ధతి. బోధన అభ్యసన ప్రక్రియలో ఉపాధ్యాయునికి ఎలాంటి ప్రాధాన్యత ఉందో విద్యార్థి సమాజానికి, సాంఘిక పరిస్థితులకు అంతే ప్రాధాన్యత కలిగి
ఉంటాయని జాన్ డ్యూ పేర్కొన్నారు. అనగా ఉపాధ్యాయుడు, విద్యార్థి మరియు సమాజం. 1976వ సంవత్సరంలో 42వ రాజ్యాంగ సవరణ చేసి విద్యను ఉమ్మడి జాబితాలోకి చేర్చారు. భారత రాజ్యాంగంలో విద్యా విషయక ప్రాముఖ్యత కలిగిన ఆర్టికల్స్ కొన్ని మీకు తెలియజేస్తాను. ఆర్టికల్ వాటి యొక్క ప్రాముఖ్యత. 21A ఆర్టికల్ వాటి యొక్క ప్రాముఖ్యత. 6 నుండి 14 సంవత్సరాల పిల్లల ఉచిత నిర్బంధ విద్యను పెంపొందించడం వారి హక్కు. మరోసారి 6 నుండి 14 సంవత్సరాల పిల్లల ఉచిత నిర్బంధ విద్యను పెంపొందించడం వారి హక్కు. ఇది 21A ఆర్టికల్. 23 ఆర్టికల్ పిల్లలు అమ్మడం కొనడం నేరం. పిల్లలను అమ్మడం కొనడం నేరం. ఇది 23వ ఆర్టికల్. 24వ ఆర్టికల్ 14 సంవత్సరాల లోపు పిల్లలకు ఎటువంటి పని చేయించకూడదు. మరోసారి 14 సంవత్సరాల బాలబాలికలకు ఎటువంటి పని చేయించకూడదు. ఇది 24వ ఆర్టికల్. 28వ ఆర్టికల్ ప్రభుత్వ విద్యాలయాల్లో మతబోధ నిషేధం. మరోసారి ప్రభుత్వ విద్యాలయాల్లో మతబోధ నిషేధం. ఇది 28వ ఆర్టికల్. 45వ ఆర్టికల్ 3 నుండి 5 సంవత్సరాల పిల్లలకు పూర్వ ప్రాథమిక విద్యను అందించాలి. 3-5 సంవత్సరాల లోపు పిల్లలకు పూర్వ ప్రాథమిక విద్యను అందించాలి. ఇది 45వ ఆర్టికల్. 6 నుండి 14 సంవత్సరాల లోపు వారికి ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య అందించాలి. ఇది కూడా 45వ ఆర్టికల్. 6 నుండి 14 సంవత్సరాల లోపు పిల్లలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలి. ఇది 45వ ఆర్టికల్. 46వ ఆర్టికల్ వెనుకబడిన తరగతి పిల్లలకు మెరుగైన విద్యా సౌకర్యం కల్పించాలి. వెనుకబడిన తరగతుల పిల్లలకు మెరుగైన విద్యా సౌకర్యం కల్పించాలి. ఇది 46వ ఆర్టికల్. 51A ఆర్టికల్ 6 నుండి 14 సంవత్సరాల పిల్లలకు బడికి పంపించడం తల్లిదండ్రుల విధి. 6 నుండి 14 సంవత్సరాల పిల్లలకు బడికి పంపించడం తల్లిదండ్రులకు విధి. ఇది 51A ఆర్టికల్ నిబంధన. 350A విద్యార్థులకు మాతృభాషలోనే బోధించాలి. విద్యార్థులకు మాతృభాషలను బోధించాలని 350A ఆర్టికల్లో పొందుపరిచి ఉంచారు. 351 జాతీయ భాష అయిన హిందీ అధ్యయనాన్ని ప్రోత్సహించాలి. జాతీయ భాష అయిన హిందీ అధ్యయనాన్ని ప్రోత్సహించాలని 351 ఆర్టికల్లో పొందుపరిచి ఉంచారు. చరిత్రకారులు భారతదేశ చరిత్రను 3 భాగాలుగా విభజించారు. మొదటిది ప్రాచీన చరిత్ర, రెండవది మధ్యయుగ చరిత్ర, మూడవది ఆధునిక చరిత్ర. ఆధునిక చరిత్ర అనగా స్వతంత్రం ముందు బ్రిటిష్ మధ్య. అదే ఆధునిక విద్య అనగా స్వతంత్రానంతరం కూడా అవుతుంది. ప్రాచీన కాలంలో విద్యను 2 రకాలుగా విభజించవచ్చు. అందులో మొదటిది వేద విద్య, బౌద్ధ విద్య. వేద విద్య 2 రకాలుగా విభజించవచ్చు. అనగా మొదటిది తొలి వేద విద్యా కాలం అనగా క్రీస్తు పూర్వం 1500 నుండి 1000 శతాబ్దం వరకు. మలివేద విద్య క్రీస్తు పూర్వం 1000 నుండి 600 వరకు.
తొలివేద కాలంలో అందరికీ విద్య హక్కు కలదు. మలివేద కాలం వచ్చేసరికి సమాజంలో వర్ణ వ్యవస్థ బయలుదేరింది. తనువు తన సంస్కృతి గ్రంథంలో సమాజంలోని వ్యక్తులను పుట్టుక ఆధారంగా 4 వర్ణాలుగా పేర్కొన్నారు. మొదటిది బ్రాహ్మణుడు పుట్టుక ఆధారం తల, క్షత్రియులు పుట్టుక ఆధారం భుజము గుండె, వైశ్యులు పుట్టుక ఆధారం తొడలు, శూద్రులు పుట్టుక ఆధారం పాదాలు. ఈ విధంగా తనువు తన మనుస్మృతి గ్రంథంలో సమాజంలో వ్యక్తులు పుట్టుక ఆధారాన్ని 4 వర్ణాలుగా విభజించాడు. మలివేద కాలంలో శూద్రులు స్త్రీలకు విద్యార్హత నిషేధించబడింది. మరోసారి, మలివేద కాలంలో శూద్ర స్త్రీలకు విద్యా అర్హత నిషేధించబడింది. వేదం అనగా జ్ఞానం అని అర్థం. వేదం అనే పదం విద్ అనే సంస్కృత ధాతువు నుండి వచ్చింది. విద్ అనగా తెలుసుకోవడం. మరి కొన్ని బిట్లు ఎపిసోడ్ 2లో మీకు తెలియజేస్తాను.